మోతు తను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అనుకున్నవాడు, ప్రపంచానికి అందరికీ నేనే ఒక అధినేతను అనుకునే ఒక ప్రెసిడెంట్ అమెరికాకు వచ్చాడు. వాడిని ట్రంప్ అన్నాం మనం. మన మీద 50% టారిఫ్ అని వేసాడు. ఇప్పుడు నెక్స్ట్ రాబోయేది శాంక్షన్స్. సమయంలో మన అబ్దుల్ కలాం గారు అన్నారప్పుడు, ఈ శాంక్షన్స్ ఇంకొక 10 ఏళ్ల పాటు ఉంటే బాగుండు కదా, మన భారతీయ ఆలోచన అనేది బయటకు వస్తుంది, మన సామర్థ్యాలు బయటకు వస్తాయి, లేకపోతే ఎంతసేపు బయట నుంచి తెచ్చుకుందాం అని ఒకే మాట మీద అందరం బతుకుతున్నాం కదా, కాబట్టి శాంక్షన్స్ మనకు మంచివి అన్నారు అప్పుడు ఆయన. అదే సమయం ఇవాళ మళ్ళా ఆసన్నమైంది మనకి. ఈ టారిఫ్ శాంక్షన్స్కి ప్రతిరోజు మన వాళ్ళు పేపర్లలో తర్వాత న్యూస్ ఛానల్లో ఊకదంపుడు దంపేస్తున్నారు. అసలు విషయం ఏమిటంటే నేను కూడా కాస్త చూద్దును కదా. మనం పోయిన సంవత్సరం అంటే 24-25కి మనం మొత్తం ఎగుమతి చేసింది $820 బిలియన్ ప్రపంచానికి మొత్తానికి ఎగుమతి చేసాం మనం. అందులో 79.44 బిలియన్లు మాత్రమే అమెరికాకి వెళ్ళింది. అంటే మన పూర్తి ఎగుమతుల్లో 9% మాత్రమే అమెరికాకి వెళుతోందన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అందులో కూడా ప్రెషస్ స్టోన్స్, జ్యువెలరీ అవి 14.5%, మెషినరీలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఎలక్ట్రానిక్ మెషినరీలు ఇవి మనం ఒక 14% పాటు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఇంతవరకు మనకి దెబ్బ నేను ఒప్పుకుంటా. ఒక 9% పాటు మనం ఫార్మస్యూటికల్స్, డ్రగ్స్ పంపిస్తాం. చెరువు మీద అలిగి కడుక్కోకుండా ఉంటే ఎవరికి ఎండుతుంది? అది వాళ్ళ బాధపడాలి. మన దగ్గర నుంచి మందులు రావట్లేదని వాళ్ళు బాధపడాలి తప్ప అయ్యో మన ఆపేసేయాలని మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఉదాహరణకి ప్రపంచంలో ఒక్క దేశానికి మనం పంపించకూడదు, అంతే కదా. యూకే తోటి మనకు ఎట్లాగూ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉంది, యూరోపియన్ యూనియన్ తోటి సత్సంబంధాలే ఉన్నాయి. మనం మహా అయితే ఏం చేస్తాం, ఈ ట్రేడ్స్ అండ్ జ్యువెలరీ, ఈ జెమ్స్ అండ్ జ్యువెలరీ అన్నీ కూడా దుబాయ్కి పంపించి దుబాయ్ నుంచి రీఎక్స్పోర్ట్ చేసే ప్రయత్నాలు మన వాళ్ళు చేస్తారు. ఎందుకంటే అంత మేధస్సు, అంత మేధో సంపత్తి మన దగ్గర ఉంది కాబట్టి అది మనం ఆటంకం అనుకోవట్లా.